దేవర నుండి వచ్చిన బైరియా గ్లిమ్స్ రివ్యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో గ్లిమ్స్ మొన్న వచ్చింది, కొద్దిగా లేట్ అయింది ఏమనుకోకండి. నిన్న ఈ మూవీ రివ్యూస్లో బాగా బిజీగా ఉండేసరికి మొన్నటిదాకా ఇక చేయలేకపోయినా దాన్ని. సో ఇప్పుడైతే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇంప్రెషన్ నాకైతే నచ్చింది. సో కొద్దిగా డిసప్పాయింటెడ్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నేను బైరియా, దానికి సైఫ్ అలీ ఖాన్ యాజ్ బైరియా అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి చూడండి ఆ పోస్టరు. అందులో చూస్తే మాత్రం ఎన్టీఆర్కి తగ్గట్టు వీళ్ళను క్యారెక్టరైజేషన్ అనిపించింది. అంటే చూడంగానే తన క్యారెక్టరైజేషన్ ఏంటిదో తెలీదు. ఇప్పుడు మన ఎన్టీఆర్ అంత వైలెంట్గా ఉంటే హీరో కంటే విలన్ స్ట్రాంగ్గా ఉంటాడు ఆబ్వియస్గా. సో అట్లాంటి విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటాడో ఒక పోస్టర్లోనే చూస్తే అనిపించింది, అబ్బాయి ఎంత వైలెంట్ లుక్లో ఉన్నాడు. కానీ ఈ పోస్టర్లో చూస్తుంటే, ఈ గ్లిమ్స్లో చూసుకుంటే మనకి ఏదో జస్ట్ కుస్తీ పోటీలు పెట్టి వాళ్ళు కొట్టుకున్నాడు ఎంత చిన్నగా అనిపించింది. దాని తర్వాత నేను గ్లిమ్స్ చూసి కొద్దిగా డిసప్పాయింట్ అయినా. అరే ఎందుకు నాకు ఇట్లా అనిపించింది అని చెప్పేసి ఆలోచిస్తే, యాక్చువల్లీ ఏ విలన్ అయినా కూడా నార్మల్గా చాలా హైప్ ఇస్తారు విలన్కి. ఎట్లా హైప్ ఇస్తారు? కత్తులతోటి నరకడం అది ఇది అని చెప్పేసి. కానీ ఫస్ట్ ఇంట్రోలో ఎట్లా ఉన్నది ఈ విలన్ది, జస్ట్ ఇట్లా చంపేయడం. మనకి కుస్తీ పోటీల్లోనే తను చంపేస్తున్నాడు అందరినీ. సో వితౌట్ వెపన్ తోటే తనని చంపేస్తున్నాడు. ఇంకోటి, ఈ కుస్తీ పోటీకి రిలేటెడ్గా ఒక పోస్టర్ని అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎన్టీఆర్ది. సో అది వేరే దేవరా, ఇద్దరు వేరు దేవరాలు చెప్పేసి ఆల్రెడీ. మెడలో లాకెట్ చూసుకోవచ్చు వాళ్ళిద్దరికి, అండ్ డ్రెస్ కోడ్ కూడా వేరేలా ఉంటుంది, అండ్ హెయిర్ కట్ కూడా వేరేలా ఉంటుంది. సో ఇంకొకటి నాకు అనిపించింది, డ్యూయల్ రోల్ అనిపించింది. ఇద్దరు విలన్స్ డ్యూయల్ రోల్, ఇద్దరు హీరోస్ డ్యూయల్ రోల్ అయితే ఎట్లుంటుంది. సో ఇది జస్ట్ అనిపించింది. కానీ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే, టైం లైన్ కావచ్చు మేబీ. ఇప్పుడు ఇక్కడ కుస్తీ పోటీ జరుగుతున్న సైఫ్ అలీ ఖాన్, అదే బైరియా ఎట్లా ఏ లుక్లో ఉన్నాడు మొత్తం బోడగుండు, ఇక్కడ ఈ ఎన్టీఆర్కి ఇక్కడ ఈ బైరియాకి సిమిలారిటీస్ ఉన్నాయి. షార్ట్ హెయిర్ కట్. ఇక్కడ ఈ పోస్టర్లో చూపించిన బైరియాకి, ఇక్కడ ఈ హాల్ హెల్త్ టైగర్ గ్లిమ్స్లో ఉన్న ఎన్టీఆర్కి ఇద్దరికి మళ్ళీ సిమిలారిటీస్ ఉన్నాయి. లాంగ్ హెయిర్ విత్ ఇక్కడ లుంగి. సో ఆ లాంగ్ హెయిర్ బైరియాని కూడా ఇక్కడ చూపెట్టారు. ట్రాన్స్ఫర్మేషన్ అట్లున్నది అనమాట. సో మేబీ ఇద్దరు హీరోలు కావచ్చు. అండ్ బాబీ డియోల్ గారు కూడా ఉన్నారు, ఆయన అయితే చూపెట్టలేదు ఇంకా. సో ఆయనకి విలను ఈ హీరో కావచ్చు, ఇక్కడున్న ఎన్టీఆర్ కావచ్చు, అక్కడ గ్లిమ్స్లో ఉన్న ఎన్టీఆర్ ఏమో సైఫ్ అలీ ఖాన్ గారు కావచ్చు. మెయిన్ విలన్ అయితే సైఫ్ అలీ ఖాన్ అండ్ బాబీ డియోల్. ఈ విలన్స్ గురించి కూడా ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తారు, చాలా మంది అయితే ఉన్నారన్నమాట. సో ఇక్కడ గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే తనని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు, బైరియా అని చెప్పేసి. సో కొందరు అయితే బాధపడుతున్నారు వాళ్ళని గుర్తుంటాయి ఆ వ్యక్తులు. సో నాకు తెలిసి ఎన్టీఆర్ వచ్చి చితగొట్టే ఛాన్స్ కూడా ఉంది బైరియాని. విలన్స్ అయితే చాలా మంది ఉన్నారు, చాలా వైలెంట్గా చూపెట్టబోతున్నారని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చినాయి దేవరా. ఎప్పటి నుంచో అనౌన్స్మెంట్ నుంచో నాకు బాగా నచ్చింది ఏంటంటే, సీజే ఏదైతే ఉన్నదో ఆ గ్రాఫిక్స్ నాకు బాగా నచ్చింది. ఎంత రీసెర్చ్ చేశారో అని వాళ్ళు చెప్తే, ఏమో రీసెర్చ్ మాట పేరు మీద చేసి కావచ్చు అని అనుకున్నా, కానీ చూస్తుంటే మాత్రం నిజంగానే అనిపించింది, అబ్బా ఎంత కష్టపడ్డారో ఇంత విజువలైజేషన్ రావడానికి అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. సో ఇక అనిరుద్ధ్ విజయం కూడా ఇచ్చి పడేసింది అన్నమాట. ఏదో ఇప్పటికీ మ్యూజిక్ చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మనం విలన్ క్యారెక్టరేషన్, బెస్ట్ విలన్ క్యారెక్టరేషన్ అంటే లాస్ట్ టైం ఏంటిది అనిరుద్ధ్ లియో మూవీ అనుకుంటా. లియో మూవీలో మనకి యాంటనీ దాస్, హరల్ దాస్, వాళ్ళే సంజయ్ దత్తును, అర్జున్ వీళ్ళ బీజం అండ్ రోలెక్స్ బీజం కూడా ఇంత బీజం ఇచ్చి తర్వాత ఒక విలన్కి బీజం ఇస్తున్నాడు అంటే ఈ రేంజ్లో ఇస్తాడు అని ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఉన్నాయి. సో ఇక గ్లిమ్స్ ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఎన్టీఆర్ ఆర్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది, అండ్ యూసుద్ ఆర్ట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మెయిన్ యూసుద్ ఆర్ట్స్లో చూసేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సైఫ్ అలీ ఖాన్ గారి బైరియా టీజర్, అదే గ్లిమ్స్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.